ఒక చిన్న అందమైన గ్రామం దగ్గర పెద్ద పెద్ద చెట్లతో నిండిన అడవి ఉండేది. ఉదయం అయిందంటే పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలి, పచ్చని చెట్లు చూడటానికి చాలా అందంగా ఉండేది. ఆ అడవిలో ఒక చిలిపి కోతి ఉండేది. దాని పేరు చిక్కు కోతి. చిక్కు కోతి చాలా తెలివైన కోతి. కానీ కొంచెం ఆశ ఎక్కువ. ఎక్కడైనా మంచి ఆహారం కనిపిస్తే వెంటనే దాన్ని తీసుకోవాలననుకునేది. కొన్నిసార్లు పక్షుల పండు తీసుకునేది. కొన్నిసార్లు గ్రామం దగ్గరికి వెళ్ళి అరటి పండు దొంగిలించేది. అదే గ్రామంలో ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది. దాని పేరు బుజ్జి కుక్క. బుజ్జి కుక్క చాలా మంచిది, అమాయకం. అది తన అమ్మతో చిన్న గుడిసెలో ఉండేది. కానీ బుజ్జికుక్క అమ్మకు కొన్ని రోజులుగా జ్వరం వచ్చింది. అందుకే బుజ్జికుక్క ప్రతిరోజు ఆహారం కోసం గ్రామంలో తిరుగుతుండేది. గ్రామంలోని బేకరీ దగ్గర ఒక చిన్న బ్రెడ్ ముక్క బయటి ఉంది. బుజ్జికుక్క అది చూసి చాలా సంతోషపడింది. వావ్! అమ్మకి ఈరోజు తినడానికి దొరికింది. అని అనుకుంది బుజ్జికుక్క. అని ఆనందంగా బ్రెడ్ను నోట్లో పట్టుకొని ఇంటివైపు నడవసాగింది. అదే సమయంలో చెట్టు మీద కూర్చున్న చిక్కు కోతి ఆ బ్రెడ్ను చూసింది. చిక్కు కోతి కడుపు కూడా ఆకలితో ఉంది. దాని కళ్ళు పెద్దవయ్యాయి. ఆహా! ఎంత మంచి బ్రెడ్! అనుకుంది చిక్కుకోతి. కొద్దిసేపు ఆలోచించింది. అది చిన్న కుక్క పిల్లే కదా, తీసుకుంటే ఏమవుతుంది? అని అనుకుంది. ఒక్కసారిగా చిక్కుకోతి చెట్టు మీద నుంచి కిందికి దూకింది. చిక్కుకోతి వెంటనే బ్రెడ్ లాక్కొని వెళ్ళిపోయింది. హహ! ఇప్పుడిది నాదే! అనుకుంది చిక్కుకోతి. బుజ్జికుక్క ఆశ్చర్యంగా చూసింది. దాని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. అమ్మకిప్పుడు ఏమీ తీసుకెళ్తాను. అని బాధపడింది. కొద్దిసేపటి తర్వాత చిక్కుకోతి చూసింది. బుజ్జికుక్క ఇంకా అక్కడే ఉంది. అది వెళ్ళిపోలేదు. చిక్కుకోతి ఆశ్చర్యపడింది. ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నావు? అని అడిగింది చిక్కుకోతి. బుజ్జికుక్క నెమ్మదిగా చెప్పింది. అది మా అమ్మ కోసం తీసుకెళ్తున్నాను. బుజ్జికుక్క మెల్లగా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి చిక్కుకోతికి నిద్రపట్టలేదు. బుజ్జికుక్క ఏడ్చిన ముఖమే గుర్తుకు వస్తోంది. మరుసటి ఉదయం చిక్కుకోతి అడవిలోకి వెళ్ళింది. చెట్ల మీదకి ఎక్కి మంచి మంచి పండ్లు సేకరించింది. మామిడి పండ్లు, అరటి పండ్లు, జామ పండ్లు అన్నీ ఒకచోట పెట్టింది. తరువాత నెమ్మదిగా బుజ్జికుక్క ఇంటి దగ్గరకు వెళ్ళి వాటిని పెట్టి దాక్కుంది. బుజ్జికుక్క బయటికి వచ్చి పండ్లు చూసి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ ఎవరు పెట్టారు? అని అడిగింది బుజ్జికుక్క అమ్మకుక్క. నవ్వుతూ చెప్పింది. మనకు సహాయం చెయ్యాలనుకునే మంచివాళ్ళు ఇంకా ఉన్నారు బుజ్జికుక్క. అన్నది అమ్మకుక్క. మరుసటి రోజు చిక్కుకోతి మళ్ళీ పండు తెచ్చి పెట్టు వెళ్ళి దాక్కునేలోపు బుజ్జికుక్క చూసేసింది. ఈ పండు నువ్వే తెస్తున్నావా? అని అడిగింది బుజ్జికుక్క. చిక్కుకోతి సిగ్గుతో తలదించుకుంది. క్షమించు బుజ్జికుక్క, నేను చాలా తప్పు చేశాను. అన్నది. చిక్కుకోతి బుజ్జికుక్క కొద్దిసేపు నిశ్శబ్దంగా చూసింది. తరువాత చిన్నగా నవ్వింది. తప్పు చేసిన తర్వాత మారితే అది మంచి విషయం. అని అన్నది బుజ్జికుక్క. చిక్కుకోతి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఒకరోజు సాయంత్రం బుజ్జికుక్క ఒంటరిగా అడవివైపు వెళ్తోంది. అప్పుడే ఒక ఆకలితో ఉన్న నక్క దాన్ని చూసింది. బుజ్జికుక్క భయంతో నిలబడి ఉంది. అప్పుడే చెట్టుమీద ఉన్న చిక్కుకోతి చెట్ల మీద నుంచి దూకింది. నక్క భయపడి అక్కడనుంచి పారిపోయింది. బుజ్జికుక్క ఆనందంతో చిక్కుకోతిని చూసింది. నువ్వు నా ప్రాణం కాపాడావు.
ధన్యవాదాలు చిక్కుకోతి. చిక్కుకోతి నవ్వుతూ చెప్పింది. నిజమైన ఫ్రెండ్స్ ఒకరికి ఒకరు సహాయం చేస్తారు. ఆ రోజు నుంచి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. పిల్లలు, మంచితనం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.